అన్నట్టుగా చాలామంది అక్కడక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమం అనేటటువంటిది మన భారతదేశం అనాదిగా కొన్ని వేల సంవత్సరాల నుంచి మన భారతీయులందరూ కూడా అనుసరిస్తున్నటువంటి ఒక ధర్మం, ఒక జీవన శైలి, ఒక జీవన విధానం. ఇలాంటి హిందూ ధర్మం భారతదేశంలో ఈ మధ్యకాలంలో కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి దృష్ట్యా 1925 సంవత్సరం డాక్టర్ హెడ్గే వారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ అనేటటువంటి సంస్థ ఏర్పడింది. ఆ సంస్థ భారతదేశంలోని అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా చైతన్యపరుస్తూ ఆ యొక్క అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి భారత స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. తర్వాత భారతదేశంలో హిందూ ప్రజలందరి యొక్క బాగోగులు చూస్తూ ఈ యొక్క మతాన్ని అభివృద్ధి చేస్తూ మరి ఈరోజు భారతదేశంలో మన యొక్క ప్రధానమంత్రి గారు మోడీ గారు మనందరినీ కూడా ఒక ఆంజనేయ స్వామిలాగా పరిపాలిస్తున్నాడు అంటే వెనక మన యొక్క ముఖ్య కారకులు మన రాష్ట్రీయ స్వయం సేవక్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు, గర్వంగా చెప్పవచ్చు. కాబట్టి అలాంటి హిందువుని అనేక రకాల ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా వారందరినీ కూడా చైతన్యపరిచి మళ్ళీ మన యొక్క హిందూ మతం అనేటటువంటిది భారతదేశంలో అత్యున్నతంగా వెలిగడానికి మనందరం కూడా హిందువులందరూ కూడా కలిసి ఐక్యంగా ఉండడం కోసం చేసేటటువంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాటిల్లో ఈ యొక్క హిందూ సమ్మేళనం అంటే అందరు కలయిక, ప్రజలందరూ హిందువులందరూ కూడా కలిసి కూర్చొని మన యొక్క విధి విధానాలు, మన దైవము, మన యొక్క దేవాలయాలు నిర్వహణ, మన యొక్క సంస్కృతి అన్నిటిని గురించి చర్చించుకునేటటువంటి వేదిక ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమం. మరి ఈ యొక్క కార్యక్రమం గత జనవరిలో విజయవాడలో అత్యద్భుతంగా మరి మన దేశీయ స్థాయిలో నిర్వహించారు. చాలా అద్భుతంగా నిర్వహించారు. దానికి కొనసాగింపుగానే ప్రతి పల్లెటూరు స్థాయిలో కూడా ఈ యొక్క సభలు ఏర్పాటు చేయాలనేటటువంటి ఒక సదుద్దేశంతో అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన గ్రామంలో ఈ యొక్క హిందూ సమ్మేళనం జరగటం మనందరి యొక్క అదృష్టము, చాలా చాలా సంతోషం. మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం కోసం మన గ్రామానికి ముఖ్య అతిథులు ఇచ్చేశారు. వారిలో ప్రముఖులు మన డాక్టర్ ముత్యం సంతన్ రెడ్డి గారు. వారు తుమ్మల చెరువు గ్రామస్తులే, మీ అందరికీ పెద్దవారికి ముఖ్యంగా తెలుసు. ముత్యం చెనాకిరెడ్డి గారు అని ఈ గ్రామంలోని జన్మించి మరి ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ నందు ఈఓగా పనిచేసి రిటైర్ అయ్యారు. అలాంటి మంచి వ్యక్తి అక్కిరెడ్డి గారు. వారి యొక్క రెండవ కుమారుడు సంతన్ రెడ్డి గారు. వారు ఎండిఎస్ అంటే పళ్ళ డాక్టర్గా ఆయన చదివి తర్వాత హైదరాబాద్ నందు ప్రాక్టీస్ పెట్టారు. మరి వారు ప్రస్తుతం హైదరాబాద్ నందు శ్రీ బాలాజీ డెంటల్ కేర్ హాస్పిటల్ నందు పనిచేస్తూ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. తర్వాత ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో లాల్ బహదూర్ ఖండ్ బౌద్ధిక్ ప్రముఖగా అంటే ఈ యొక్క సంఘ ప్రార్థనలు, భక్తి గీతాలు, ప్రచారాలు వీటన్నిటినీ కూడా సమీక్షిస్తూ మరి రాష్ట్ర స్థాయిలో వారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సేవక్ అనేక విధాలుగా వారు మరి తోడ్పడుతూ ఉన్నారు. మరి వారు ఈనాటి ఈ కార్యక్రమం నందు పాల్గొనడానికి వచ్చినందుకు, ముఖ్య అతిథులుగా వచ్చినందుకు వారిని మనందరం కూడా సాదరంగా ఆహ్వానిద్దాం. శ్రీ సంతన్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. అందరూ కరతాళ ధ్వని